నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతోంది. ఏడీఏ ఉషారాణి. రీటౌన్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. సిఐ రమేష్ బాబు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది త్రీ టౌన్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గిందని త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2016 నుండి 2024 వరకు 460 వరకు కేసులు నమోదయ్యాయని, తాము ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి సుమారు 150 కేసులు తగ్గించినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. దొంగతనం కేసుల్లో 10 మంది నిందితులను అరెస్ట్ చేసి సుమారు 30 లక్షల వరకు వేరువేరు కేసుల్లో రికవరీ చేసినట్లు చెప్పారు. దొంగతనాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు తాళాలు వేసి ఊరు వెళ్లే వారి కోసం పోలీస్ శాఖ IHMS సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చిన దాన్ని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిఐ రమేష్ బాబు తెలిపారు. 2016 నుంచి ఇప్పుడు 2024 వరకు జరిగిన నేరాల్లో ఒక 460 వరకు మన క్రైమ్ అనేది ఉండేది. ఒక 2016లో మాత్రము ఒక 300 చిల్లర వరకు ఉంది క్రైము. అలానే కరోనా సమయం అంటే 2019, 2020లో కూడా చాలా తక్కువ ఉంది క్రైమ్. కరోనా కాబట్టి స్టేషన్లోకి వచ్చి పిటిషన్ ఇవ్వడం కానీ అట్లాంటివి లేదు. ఈ సందర్భాల్లో తప్ప మిగతా ఎప్పుడు కూడా మన తెనాలి త్రీ టౌన్లో ఉన్నటువంటి నేరాలు 400 సుమారు అంటే 450 దాకా ఉన్నది. మేము ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా పోయిన సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ సుమారు 150 క్రైమ్స్ తగ్గించేసాము మేము. దానికి గల కారణము రెగ్యులర్గా పిటిషన్స్ తోటి మాట్లాడడం, వాళ్ళతోటి స్టేషన్లోనే పరిష్కరించడం, లేదు వీలు అంటే మాట్లాడినా కూడా వీలు కానివి ఎఫ్ఐఆర్ చేయడం, ఇమీడియట్గా దాంట్లో కోర్టులకు పెట్టడం జరగడం వలన నేరాలు సుమారుగా 150 వరకు తగ్గుముఖం పట్టినది పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ. దొంగతనం సంబంధించిన కేసుల్లో మేము దరిదాపుల్లో ఒక 10 మెంబర్స్ వరకు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 30 lakhs వరకు రికవరీ, వేరు ఇష్యూస్లో 30 లక్షల వరకు రికవరీ చేసి ఆ సొమ్ముని ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి కోర్టు ద్వారా ఇవ్వడం జరిగింది. అలానే మోటార్ సైకిల్ అఫెండర్స్ కూడా మన ఏరియాలో గుంటూరు నుంచి వచ్చి కూడా తెనాల్లో చేస్తూ ఉన్నారు. ఇది మనకి రైల్వే స్టేషను దగ్గరలో ఉండడం వలన ఈజీగా ట్రైన్కి రావడం, దొంగతనం చేయడం, అట్లనే పక్క జిల్లా సంబంధించి కూడా ఈవెన్ విజయవాడ నుంచి కూడా వచ్చి నేరాలు చేస్తూ ఉన్నారు. వీటి మీద అప్రమత్తతో ఉండి మేము రెగ్యులర్గా ప్రతి వాళ్ళ మీద నిఘా పెట్టి చేయడం వలన నేరాలు బాగా తగ్గుముఖం పట్టినది. అట్లనే పబ్లిక్ కూడా మనకి బాగా సహాయ సహకారాలు అందించి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడన్నా మన ఇళ్లలో లేకుండా వెళ్ళిపోయేటప్పుడు LHMS కెమెరాసు, లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ కెమెరాస్ మన దగ్గర అవైలబిలిటీ ఒక 5 నుంచి 6 దాకా ఉన్నవి. వాటిని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటా ఉన్నాము. వరల్డ్ డిసేబిలిటీ డేను మంగళవారం బాలాజీరావుపేటలోని భవిత సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబులు పాల్గొని భవిత సెంటర్లోని విద్యార్థులకు అందుతున్న విద్యా అవసరాల గురించి తెలిపారు. ఇంకా వికలాంగుల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా వారిని కూడా అన్ని అంశాలలో ప్రోత్సహించడం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల కనీస బాధ్యత అన్నారు. శారీరకంగా లోపాలు కలిగి ఉన్నప్పటికీ వారి మేధస్సు గొప్పదని, సమాజం చులకనగా చూడటం సరికాదన్నారు. ఇందుకు ఉదాహరణ ఈ భవిత సెంటర్ నందు IED టీచర్స్ వద్ద విద్యను అభ్యసిస్తూ యాక్టివ్గా అందరి విద్యార్థుల్లాగే ప్రస్తుతం బాయ్స్ హై స్కూల్లో
6th క్లాస్ చదువుతున్న విద్యార్థిని అభినందించారు. ఆ విద్యార్థి తల్లిని శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కటివరం జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఓర్పుతో డిసేబిలిటీ ఉన్న తమ బిడ్డలను పెంచాలని సూచించారు. డిసేబిలిటీ డేను పురస్కరించుకొని నిర్వహించిన పలు ఆటలు పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐఈడి టీచర్స్ సునీల్, సునీత, రజని, ఉపాధ్యాయులు నందకిషోర్, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది, జయమ్మ తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి పిల్లల్ని ఒక మంచిగా వాళ్ళందరినీ కూడా శుభ్రంగా ఉండే విధంగా ఈ పిల్లలు మనం చూస్తే ఎవరు కూడా అపరిశుభ్రంగా లేరు, చక్కగా శుభ్రంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఈ పిల్లలకి ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా 6,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ వాళ్ళకి కావాల్సిన ఇలిగిడి యంత్రాలని సరిచేసే యంత్రాలు కావచ్చు, అదేవిధంగా స్పీచ్కి సంబంధించినటువంటి యంత్రాలు కావచ్చు, అదేవిధంగా కిట్ అంటే ఈజీ లెర్నింగ్ కిట్ ఒకటి, ఫిజియోథెరపీ కిట్లు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక ప్రత్యేకమైన పోస్ట్ కూడా ఏర్పాటు చేసి స్త్రీలు కూడా ఒక ఎలిజిబుల్ కట్టివరం హై స్కూల్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. కుట్రలు ఏమీ తెలియకుండా పెరుగుతున్న పిల్లలు అంటే వీళ్ళు ఇలా తయారవడానికి కారణం మనమే. జన్యుపరమైనటువంటి లోపం, ఆ జన్యుపరమైన లోపాలు రావడానికి కారణం మన ఆహారపు అలవాట్లు, మన ప్రవర్తన, ఇవన్నీ. పాపం ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న మనం, ఆ నష్టాన్ని ఫలితాన్ని అనుభవిస్తుంది ఈ పిల్లలు. ఆ కష్టాలు నష్టాలు ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవించకుండా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ పిల్లలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ పిల్లలందరి పట్ల మనందరికీ సహానుభూతి ఉంటాం. ఎందుకంటే వీళ్ళు ఇలా తయారవడంలో వాళ్ళ తప్పేం లేదు, ఎవరిది ప్రాబ్లము మనది. అసలు నిజంగా ఆ తల్లుల్ని తల్లిదండ్రులని ఇద్దరిని కూడా అభినందించాలి, చేతులెత్తి నమస్కరించాలి. దివ్యాంగుల పిల్లలు ఉన్నటువంటి ఇటువంటి పిల్లల కోసం బాగా ప్రత్యేకమైన కేర్ తీసుకుంటా పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ మేడమ్స్ అందరూ. ఇక్కడ ఇప్పుడు మా బాబు వచ్చేసరికి స్పెషల్ ఎడ్యుకేటెడ్ మేడం బాబుకి బాగా ఆర్టిజం కూడా కాదు, బాబుకి కొంచెం ఇదిగా ఉందండి. బాబు కొంచెం తెలివితేటలు కొంచెం తక్కువగా ఇదిగా ఉంటే ఇక్కడ భవిత సెంటర్ చేర్చమన్నారు, జాయిన్ చేసామండి. కొంచెం పర్లేదండి, బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. స్కూల్లో జాయిన్ చేయమన్నారండి, జాయిన్ చేశాను. ఇంకా అక్కడి నుంచి బాగా ఇదిగా ఉందని బాయ్స్ హై స్కూల్కి పంపించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గంజాయి చాక్లెట్లను అధికారులు స్వాధీనపరుచుకున్నారు. నర్సరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ వివరాలు వెల్లడించారు. ఆయుర్వేద రూపంలో ఉన్న గంజాయి చాక్లెట్లు ఈటీ ప్రాంతంలో అమ్ముతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. 175 గ్రాముల గంజాయి మరియు 400 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పనిచేసే కార్మికులు, చదువుతున్న విద్యార్థులే టార్గెట్గా గంజాయి అమ్మకాలు చేస్తున్నారని, ఒరిస్సాకి చెందిన ఉదయానందను ఈ కేసులో అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డైరెక్టర్ గారు, కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గాంజా మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన నర్సరావుపేట స్టేషన్ లిమిట్స్లో ఒక గాంజా ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా నుంచి వచ్చిన పర్సన్, పూరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అతను. ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. మన ఈటీ విలేజ్ ఆఫ్ నర్సరావుపేట దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. అతను బడ్డీ కొట్టులో పాన్, సిగరెట్స్తో పాటు ఈ గాంజా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద, అంటే ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద సేల్ చేయడం, అలాగే ఈ చాక్లెట్స్, గాంజా చాక్లెట్స్ కూడా. ఈ చాక్లెట్స్ వచ్చి ఈ చాక్లెట్స్లో ఒక 14 గ్రామ్స్ గాంజా ఉంటుంది, అంటే 14% గాంజా ఉంటుంది కంటెంట్. సో ఆ చాక్లెట్స్ కూడా డిస్ప్లే చూడొచ్చు. సో ఈ చాక్లెట్స్ అండ్ అలా యాజ్ వెల్ యాజ్ గాంజా కూడా స్మాల్ ప్యాకెట్స్లో, ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ 200 రూపీస్కి, అంటే ఒక 10 గ్రామ్స్ గాంజా ప్యాకెట్ 200 రూపీస్కి అమ్ముతున్నాడు. అలాగే యాజ్ వెల్ యాజ్ ఈ చాక్లెట్స్ కూడా 10 రూపీస్ ఆ మార్జిన్లో అమ్ముతున్నారు. సో అతను ఇదంతా తను నేటివ్ పూరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు. గత 4 నెలల క్రితం తీసుకొచ్చాడని అతను చెప్తున్నాడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో. సో అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. మెయిన్ ఈ గాంజా ఏదైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇతను కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మెయిన్ మనకి స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ ఈ స్కూల్స్ దగ్గర ఇలాంటి సర్కిల్స్లో ఈ చాక్లెట్స్ అనేది ఏందనేది తెలియక
దాని మీద జనరల్లీ కూడా ఆయుర్వేద చాక్లెట్ అన్నట్టు ఉంటుంది, దాని నేమ్ కూడా అట్లాగే ఉంటుంది. బట్ అందులో గాంజా కంటెంట్ అనేది 14% ఉంటుంది సో చాక్లెట్స్లో. సో దానివల్ల అది రెగ్యులర్గా తినడం అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతారు. సో ఇలాంటిది మనం మెయిన్ స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర నిఘా ఎక్కువ పెట్టి ఇలాంటిది జరగకుండా మనం ముందుగా చూసుకోవాలి. అలాగే ఎవరికైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా, గాంజా అమ్ముతున్నారు లేకపోతే ఎక్కడైనా ఉన్నదని కానీ, ఇలాంటి చాక్లెట్స్ రూపంలో కానీ లిక్విడ్ గాంజా రూపంలో కానీ అమ్ముతున్నారని అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా రైడ్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రైవ్ అనేది కంటిన్యూస్గా పెడతాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.